10th అయిపోయినాక అంటే బీటెక్ నుంచి చెప్తాను. బీటెక్ అయిపోయినాక నేను ఫస్ట్ సత్యం కంప్యూటర్స్లో స్టార్ట్ చేసినాను, ఆఫ్ క్యాంపస్లో ఫ్రెషర్గా 2 years చేసినాక తర్వాత బెంగళూరులో చేసినాను, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్ అని బెంగళూరులో. ఆ తర్వాత ఒక 3 years యూఎస్లో చేసినాను 2007 to 10. తర్వాత మ్యారేజ్ అప్పుడు చాలా మందిని కలిసే అవకాశం దక్కింది. సార్ వాళ్ళు కూడా కొద్దిమంది వచ్చినట్టుంది మ్యారేజ్ ఎంగేజ్మెంట్. సో 2010 మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఒక 6 months ఇండియాలో ఉన్నాను. తర్వాత మళ్ళీ సింగపూర్ వెళ్ళాను. సింగపూర్ 8 years సింగపూర్లో ఉన్నాను. తర్వాత మళ్ళీ 2019లో ఆస్ట్రేలియా వెళ్ళాను. ఆస్ట్రేలియా ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పటి నుంచి వచ్చింది, ఎందుకంటే ఇంకా మధ్యలో కరోనా వచ్చింది, సో రాలేదు. కానీ ఇక్కడ ఉన్నా కూడా మన ఫ్రెండ్స్, మన గ్రూపు, మన మెమొరీస్ ఇంకా ఎప్పుడు ఏంటంటే అవి ఎప్పుడు నాతోనే ఉంటూనే ఉంటాయి ఇంకా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ గుర్తుకొస్తాయి. సో మనం 4:30 AM మార్నింగ్ 4:30కి మనం ఉదయం లేచేవాళ్ళం. లేచిన తర్వాత కాలకృత్యాలు తెచ్చుకునే వాళ్ళం 4:15 to 5:15. రాఘవేష్ సార్ అండ్ శ్రీనివాసరావు సార్ పీటీస్ వచ్చేసి అన్ని రూముల్లో మనందరినీ లేపేవాళ్ళు. సో ఎవరైతే కొంచెం లెజీగా ఉండి లేకపోతే అండ్ ఎక్సర్సైజ్ కార్యక్రమం లేదు మనకి. సో తర్వాత 6 నుంచి 7:15 వరకు బాతింగ్, శుచి, ఇవన్నీ కార్యక్రమాలు ఉండేవి మనకి స్కూల్లో. సో మళ్ళా అందరం స్నానం చేసి శుచి కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత 7:15 to 7:30 మనకు ఆయిల్ ఉండేది. ఆయిల్ వితరణ చేసుకున్న తర్వాత అందరం కంపల్సరీ విధిగా వెళ్ళి మనం ఆయిల్ కలెక్ట్ పెట్టుకునే వాళ్ళము. సో తర్వాత 7:30 to 8:15 మనకి స్టడీ అవర్ ఉండేది. సో మార్నింగ్ స్టడీ అవర్ ఉండేది. సో తర్వాత మనకి 8:15 to 9 బ్రేక్ఫాస్ట్ ఉండేది. సో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ మండే వచ్చేసి మనకి అటుకులు ఉండేవి. సో ట్యూస్డే వచ్చేసి కిచిడి వెడ్నెస్డే వచ్చేసి కిచిడి ఉండేది. థర్స్డే వచ్చేసి చపాతి, ఫ్రైడే వచ్చేసి ఓపెన్, సాటర్డే ఇడ్లీ, సండే పూరి. సో మళ్ళీ తర్వాత మనకి 9 to 10:30 వరకు 2 hours పీరియడ్స్ ఉండేవి, 2 క్లాసులు ఉండేవి. సంఖ్యా ప్రేయర్ తర్వాత మనకి 9:30 నుంచి 2 పీరియడ్స్ ఉండేవి. తర్వాత 10:30 to 10:40 మనకి మిల్క్ తాగేవాళ్ళము. సో తర్వాత మళ్ళీ మనకి 3rd పీరియడ్ అండ్ 4th పీరియడ్ ఉండేది. సో 4th పీరియడ్ తర్వాత మనకి 12:30 to 2 వరకు లంచ్ ఉండేది. లంచ్ కార్యక్రమం ఉండేది. లంచ్ సింబల్స్ శ్రీనాథ్ చెప్తాడు. రైస్, సాంబార్, వాటర్, కర్రీ, పెరుగు, 3:30 నుంచి వెళ్ళి 4:30 వరకు గేమ్స్ ఉండేటివి. సో తర్వాత చాయ్ ఉండేది. చాయ్ తర్వాత మళ్ళీ సంఖ్య, కోయిపాయి ఇవన్నీ ఉండేవి. ఎవరైనా మర్చిపోయిన వస్తువులు అన్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ కోయిపాయలు ఇచ్చేవాళ్ళం. సో తర్వాత 6:50 to 7 మనకి స్టడీ అవర్ ఉండేది. సో స్టడీ అవర్ తర్వాత 7 to 8:30 డిన్నర్ ఉండేది. 8:30 to 9 సమ్ డిస్కషన్స్ స్టార్ట్ చేసుకుని 9 o'clock నిద్రపోతాం. ఇది మన దినచర్య. మిత్రులారా దయచేసి సీట్లలో కూర్చోండి. సో
సో నెక్స్ట్ స్కూల్ వివరాలు పోయే ముందుగా సార్లు కూడా చాలా మాట్లాడాలనుకుంటారు. సో మనం వాళ్ళ దగ్గర నుంచి కూడా వింటాం మనం. సో మొట్టమొదటిగా మన థ్యాంక్ యూ మేడం. మొట్టమొదటిగా కళావతి మేడం మాట్లాడాల్సింది.